ఒకసారి శనార్థి నేటిమాట చూద్దాం. నువ్వెత్తుకున్న బీసీ నినాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు మల్లన్న. ఈ ఎమ్మెల్సీ స్థానాలు గెలుపు బీసీ వాదానికి బోని కొట్టనున్నాయి. బీసీ అభ్యర్థుల విజయం వెనుక నువ్వెత్తుకున్న నినాదం ఉంది. ఇన్నాళ్ళు అగ్రవర్ణాల పాలనలో నలిగిపోయిన సమాజం ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ను కూడా వ్యతిరేకించారు. ఆ తర్వాత తెలంగాణ నినాదం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడిందో మనమందరం చూసాం. బీసీల పోరాటాన్ని అణిచివేయడానికి ఆధిపత్య వర్గాలు నీ మీద నిందలు మోపుతున్నాయి. తెలంగాణ సమాజానికి నువ్వు సుప్రభాత గీతమై ప్రజల్ని మేల్కొల్పుతున్నావు. అగ్రవర్ణాల కుట్రలను ఎప్పటికప్పుడు విప్పి చెప్తున్నావు. అయితే అతి తక్కువ కాలంలో నీ ఎదుగుదలను ఓర్వలేక కొందరు నాయకులు కుట్ర చేస్తున్నారు. నువ్వెక్కడ కృంగిపోకు, వెనుకడుగు వెయ్యకు. ఇన్నాళ్లకు బీసీల తరపున కొట్లాడే మొగోడు మొండోడు వచ్చిండని సబ్బండ కులాలు మీసాల దువ్వుతున్నాయి మల్లన్న. కాబట్టి నువ్వు అట్లనే జబర్దస్త్గా రాసిండు. ఇక మరో తప్పు చేసిన కాంగ్రెస్ అంటూ బీసీల పక్షాన నిలబడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. కాంగ్రెస్ ప్రతిసారి స్వయం కృపారాధంతోనే ఓటమి దిశగా పయనిస్తుంది. ప్రతి ఉద్యమానికి కారణం కాంగ్రెస్ అధికారంలో ఉండి తప్పులు చేయడం. ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లోకి వెళ్ళి 10 ఏళ్ల తర్వాత తెలంగాణను ప్రకటించడం, బీసీలకు 42% వాటాన్ని కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచి ఎన్నికల్లోకి రావడం, గెలిచిన తర్వాత మర్చిపోవడం. ప్రశ్నించిన మల్లన్నపై సస్పెన్షన్ అంటూ తాటిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘాల రాష్ట్ర కన్వీనర్, బీసీ రాజకీయ వేదిక రాష్ట్ర కన్వీనర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇది తాటిశెట్టి క్రాంతి కుమార్ రాజు అంటుంటే ఇక్కడ మెజారిటీ బహుజన జాతి అస్తిత్వపు ఆకాంక్ష అని చెప్పేసి శ్రీకాంత్ మూగబోయిన గొంతువులకు తానే ఒక ధిక్కార స్వరంగా వినిపిస్తున్నాడు. తెలంగాణ అస్తిత్వపు కాగడాను రగిలిస్తూనే ఉన్నాడు. ఆయనే తీన్మార్ మల్లన్న. అనునిత్యం అస్తిత్వం లేని జాతుల పక్షాన నిలబడ్డట్టు నటిస్తూ అధికార కాంక్షను రుచి చూసిన అగ్రవర్ణాల కుట్రలను సైతం ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నాడు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, మరోవైపు తన జాతి తాలూకు ప్రతిరూపంలా ఈ తెలంగాణ పౌర సమాజంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవుతున్నాడు. అగ్రవర్ణ ఆధిపత్య దొరల ఆలోచనల నుంచి వచ్చిన వారసత్వపు అధికార కాంక్షతో మనల్ని వెనుకకు నెట్టే అగ్రవర్ణాల ప్రతిబింబాలే నేటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాలు. వాటి గురించి జర ఆలోచించండి అని చెప్పేసి శ్రీకాంత్ కుర్మా ఇంకొక వ్యాసం ఉన్నట్టు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.